బెర్ముడా ట్రయాంగిల్ ఒక శతాబ్దంగా మనుషులను మింగేస్తున్న సముద్రభూతం. బెర్ముడా ట్రయాంగిల్ అనగానే గుర్తొచ్చేది విమానాలు మాయమవటం, నౌకలు కనిపించకుండా పోవటం, సైన్స్ చేతులెత్తేసిన స్థలం. ఇది మియామి, బెర్ముడా దీవి, ప్యూటోరికో మధ్య ఏర్పడే త్రిభుజాకార సముద్ర ప్రాంతం. ఇందులో జరిగిన ఘటనలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచాయి. ఇది నిజంగా మాయాజాలమా? ఆ రోజు డిసెంబర్ 5, 1945వ సంవత్సరం 5 టార్బడో బాంబర్ ఫ్లైట్స్ యుఎస్ నేవీ నుండి బయలుదేరాయి. ఫ్లైట్ 19 అని పిలువబడే ఈ గుంపు పశ్చిమ అట్లాంటిక్ మీద వెళ్ళింది, కానీ తిరిగి రాలేదు. చివరిగా అందిన సందేశం ఏంటంటే, వీఆర్ ఎంటరింగ్ ఇంటూ వైట్ వాటర్, నథింగ్ సీమ్స్ రైట్. వాటిని వెతికేందుకు పంపిన రెస్క్యూ విమానం కూడా మాయమైంది. కొన్ని ఆధారాల ప్రకారం ప్రాచీన కాలం నుంచే ఈ మాయాజాలం ఇక్కడ ఉంది. క్రిస్టోఫర్ కొలంబస్ తన డైరీలో కాంపస్ పనిచేయడం లేదని, ఆకాశంలో కొన్ని లైట్స్ కనిపిస్తున్నాయని రాశారు. మరి అప్పటి నుంచే ఇది ఒక మిస్టీరియస్ జోన్ గా మారిందా?